నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్ఎస్ ప్రొఫెసర్ ప్రసాద్ సార్ ఫ్రమ్ ముంబై. సో మేనేజ్మెంట్ స్కూల్లో 34 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఫీల్డ్. సార్, వి రెస్పెక్ట్ యువర్ నాలెడ్జ్. సార్, ప్రస్తుతం చూస్తున్నాం వార్ అంటే ఎక్కడ చూసినా కూడా ఒక భయానకమైన వాతావరణం. సో దీనికి ఎలా చూడొచ్చు? సో వాట్స్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ? Thanks, Andy, for proper introduction. I'm really glad to be part of this amazing journey. Taksh Media, I should be grateful. And ఈ విషయానికి వస్తే ఇది వార్ అన్నది ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ టూ కంట్రీస్ అండి. ఒక్క ఏదో 2 దేశాలు లేదా 3 దేశాలు కలిసి ఇందులో ఉన్నాయి, ప్రమాదం లేదా కష్టాలు వాళ్ళకే అనుకోవడానికి అవకాశం లేదు. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఇంటర్ కనెక్టెడ్గా ఉంది. అంటే ఏ మూల ఏ ప్రమాదం జరిగినా ప్రపంచం అంతటికి అది వ్యాపిస్తుంది. ఎగ్జాంపుల్, వారు స్టార్ట్ అయిన 2-3 డేస్లో జనాలకి ఏమీ అర్థం కాలేదు, కానీ 3rd, 4th డే తర్వాత స్టార్ట్ అయింది స్లోగా. ఒకటి ఆయిల్ గ్యాస్ ఎప్పుడైతే ఆగిపోయిందో మొత్తం ప్రపంచానికి ఈ సప్లై ఆగిపోయింది. సప్లై ఆగిపోయిందని ఇప్పుడు యాక్చువల్గా సప్లై ఆగిందో లేదో ఫిజికల్గా చాలామందికి తెలియకపోయినా ఒకసారి ఆ న్యూస్ స్ప్రెడ్ అయినాక పీపుల్కి ఏంటంటే ఒక రకమైన ఆందోళన, యాంగ్జైటీ అనమాట. అమ్మో ఇది అయిపోతే దొరకదేమో అన్న ఉద్దేశంతో జనాలకి అవసరం ఉన్నా లేకపోయినా ఎగబడి వాటిని చేజిక్కించుకొని లేదా స్టోరింగ్, దాన్ని ఏమంటే హోర్డింగ్ కోసం తపన చెందడం వల్ల ఈ ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ కూడా డెవలప్ అయింది. న్యాచురల్ స్కేర్సిటీతో పాటు స్కేర్సిటీ పానిక్ అటాక్స్ కూడా అవుతున్నాయి సార్ చాలా మందికి. ఎగ్జాక్ట్లీ, పీపుల్ ఆర్ బికమింగ్ పానిక్ అనమాట. అంటే చాలా ఆందోళన చెందుతున్నారు, అసలు ఏమవుతుందో, ఈ వార్ ఎన్నాళ్ళు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక వార్ విట్నెస్ చేస్తున్నారు జనాలు. యుక్రెయిన్ అండ్ రష్యా ఆ వారు 4 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒకవైపు ఇజ్రాయెల్ తాలూకా శక్తి సామర్థ్యాలని తక్కువ అంచనా వేయడానికి లేదు. లెబనాన్ మీద, బీరూట్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే దే హ్యావ్ ఆల్రెడీ షోన్ దేర్ క్యాపబిలిటీస్. ఇప్పుడు ఇరాన్ మీదకి వచ్చేటప్పటికి ఇరాన్ ఇంకా చాలా కష్టాల్లో ఉంటుందని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇజ్రాయెల్తో పోటీ పడడం కష్టం ఒకటైతే, అమెరికా ఇజ్రాయెల్కి తోడై ఈ 2 దేశాలు ఇరాన్ మీద దాడి చేయడం మొదలుపెట్టినాక ఇది ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీ పెరుగుతుందన్నమాట. దీనివల్ల చాలామంది ప్రజల్లో ఆందోళన ఉంది. ఈ ఆందోళనకు కూడా కారణాలు లేకపోవడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ విట్నెస్ చేస్తున్నారు. ఒకసారి బ్యాన్ లిఫ్ట్ చేయగానే ఆ సప్లై మొదలవగానే జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మళ్ళీ హార్మోజ్ జలసంధి మూసేస్తున్నారు అనేసరికి ఎస్కలేషన్స్ మొదలవుతున్నాయి. సో ఇది చాలా అన్సర్టైన్ కండిషన్స్ ప్రివేల్ అవుతున్నాయి అన్నమాట. సో శాంతి చర్చలు, సో వాట్స్ హ్యాపెనింగ్ టు పీస్ టాక్? యా, పీస్ టాక్స్ ఇప్పుడు ట్రంప్ గారు ఎలా ఉన్నారంటే చాలా చైల్డిష్గా అనిపిస్తుంది. అతని యాక్ట్స్ చూస్తుంటే మనకి ఇదేదో చైల్డ్ ప్లేలా ఉంది. నేనేదో బలవంతంగా తీసుకుంటాను అన్నట్టు అతను ప్రవర్తిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో శాంతి అనేది ఎప్పుడు సాధ్యమవుద్ది? ఇరుపక్షాలు ముందుకొచ్చి ఒక అగ్రిమెంట్కి వస్తే శాంతి జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక దేశం ఒకటి చెప్పి ఇంకో దేశం ఇంకోటి చెప్పి తర్వాత మధ్యవర్తిత్వానికి కూడా వేరే దేశం వచ్చినప్పుడు ఆ క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హూ ఈజ్ మీడియేటింగ్, వాళ్ళ క్రెడిబిలిటీ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో శాంతి జరుగుతుందని మనం ఊహించుకోవాలి, తప్పదు, లేకపోతే మనం ముందుకెళ్ళలేం. ఎప్పుడు జరుగుతుందన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. సో సార్, హార్మోస్ ని స్ట్రేట్ గా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు సార్? అదే ఇది పెద్ద ప్రశ్న. అది యుఎస్ నుంచి ఒక సైడ్ ఉంది, ఇరాన్ నుంచి ఒక సైడ్ ఉంది. ఇరాన్ ఏమో సీ మైన్స్ ఉన్నాయని భయపెడుతుంది. ఒక సందర్భంలో ట్రంప్ అండ్ ఇరాన్ అంటే ఎస్కలేషన్స్ ఆర్ స్ప్రెడ్డింగ్ అనమాట. ఈ 2 దేశాలు కలిపి ఆ మైన్స్ అన్నీ క్లియర్ చేస్తామని చెప్పడం, ఇది ఎక్కడ నమ్మగలం? ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. బట్ అన్సర్టెనిటీ ఉందనేది మాత్రం అందరికీ తెలుసు. ఎలాగా ముగింపు జరుగుతుంది అనేది కష్టంగా ఉంది ప్రస్తుతానికి చెప్పడం. బట్ ముగింపు అనేది తప్పదు, ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్లో 125% ఇన్ఫ్లేషన్ ఉంది, సరుకులు దొరకట్లేదు,
వాళ్ళు ఎలాగ అసలు జీవిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. మీడియా అక్కడ చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇలాంటి వార్ జరిగినప్పుడు ఇంటర్నెట్ బంద్ చేసేస్తారు. ఫ్రీడమ్ ఉండదు జనాలకి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం కదా, అలాంటిది ఏమీ ఉండదు. సో వీ డు నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్, బట్ everybody is hoping and everybody is working very hard, it seems, to end the war. బట్ ఎవరి దగ్గర ఏ క్లూ లేదు. ఎవరైనా వార్ నేను ఆపేస్తానంటే అది మనం కరెక్ట్గా తీసుకొని ముందుకు వెళ్ళలేం. అయితే యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవుతుందా సార్? యుద్ధం స్టార్ట్ అవడం ఏంటి, ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఒకవేళ సెకండ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్స్కి ఇరాన్ రాకపోతే మొత్తం బాంబులేసి పేల్చేస్తామని. ప్రతిసారి ట్రంప్ గారు థ్రెటన్ చేయడం, తర్వాత అక్కడి నుంచి వాళ్ళు రెస్పాన్స్ లేకపోవడం, ఇదంతా ఎస్కలేషన్స్కి ఛాన్స్ ఇస్తున్నారు. ఒకసారి వార్ ముగిసింది అని ఇండికేషన్ ఇవ్వగానే స్టాక్ మార్కెట్ ఒక రకంగా వస్తుంది. లేదు వార్ ముగిలేదు, ఇది వీఆర్ గోయింగ్ టు ఫైట్ అని అనగానే ఇంకా ఎలా ఉందంటే ప్రతి స్టేట్మెంట్ కూడా మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇంతకుముందు ఆపరేటర్స్ డ్రివెన్ మార్కెట్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ఈ జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. సో సరే, ఇతని మైండ్ సెట్ ఎలా చూడొచ్చు? ట్రంప్ గారు అసలు తను ఒక ప్రెసిడెంట్ అవ్వి, సో అసలు అంటే వితౌట్ పర్మిషన్స్, హౌ హీఈస్ డూయింగ్ సచ్ థింగ్స్? అదే కదా పెద్ద ప్రశ్న. ఎప్పుడు ఏ క్షణం ఎలాగా ఆయన ప్రవర్తిస్తారు, ఎప్పుడు ఎటువంటి సమాధానాలతో ముందుకు వస్తారో ఎవరికి ఊహించడం కష్టంగా ఉంది. అనూహ్యమైనటువంటి ప్రవర్తన అండి. సో ఎవరు కంట్రోల్ చేయలేరా అతన్ని? అంత శక్తివంతుడా? అతని శక్తి అంటే ఎకానమిక్ పవర్. ఆయనకి రెండు రకాల శక్తులు ఉన్నాయండి ప్రస్తుతానికి. డాలర్ ఒకటి, స్ట్రాంగ్ డాలర్. నెంబర్ 2, దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ఆర్మ్స్. వాళ్ళ ఆర్మ్స్ కూడా అమెరికాలో మాత్రమే కాదు, చాలా దేశాల్లో వాళ్ళ తాలూకు ఆర్మ్స్ ఉన్నాయి, చాలా దేశాల్లో వాళ్ళ స్ట్రాటజిక్ పాయింట్స్ ఉన్నాయి. అది చూడండి, అసలు ఇరాన్కి లేదా సౌదీకి ఏముంది, డైరెక్ట్ అయితే వార్ లేదు కదా. కువైట్, ఇవన్నీ కూడా దేశాలన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి బికాస్ అమెరికన్ ఆర్మ్ పోస్ట్ అన్నీ కూడా అక్కడ ఉండడం వల్ల. ఇరాన్ అమెరికా మీదకి వెళ్ళాలంటే చాలా టైం పట్టుద్ది. సో అమెరికన్ వార్ పోస్ట్ మీద దాడి చేయడం ఈజీ కదా. సో హీఈస్ లుకింగ్ ఫర్ ఆల్ ద షార్ట్ కట్స్. ఇరాన్ ఈజ్ లుకింగ్ ఫర్ షార్ట్ కట్స్ అండ్ అమెరికా ఈజ్ కమింగ్ వయా దీస్ కంట్రీస్. దీనివల్ల మధ్యనున్నలకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది కదా. సో ఈ ప్రమాదం ఏంటంటే రెండు దేశాల మధ్య కాదు, చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. దీనివల్ల అన్సర్టెనిటీస్ పెరగడం లేదా రేట్లు పెరగడం. ప్రపంచం పైన దీని ప్రభావం ఒక్కసారి గమనిస్తే అసలు ఎలా ఉంటుంది సార్? ఊహించడానికి కొంచెం దీనివల్ల ప్రమాదం అనేది అందరికీ ఉంటుంది. ఇది ఒక రెండు దేశాల మధ్య మాత్రమే కాదు, ఎందుకంటే ఆయిల్ గ్యాసు ఇండస్ట్రియలైజేషన్కి మోర్ ఇంపార్టెంట్ ఫ్యూయల్. అవి చూడండి, ఒక సందర్భంలో ఈ కూల్ డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, దాని ప్రైస్ కూడా పెరిగిపోయింది. యాక్చువల్గా వాటర్ వీఆర్ నాట్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ, బట్ ప్లాస్టిక్ ఈజ్ బీయింగ్ ఇంపోర్టెడ్. అంటే మెటీరియల్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ బీయింగ్ ఇంపోర్టెడ్. అవి ఎప్పుడైతే తెచ్చుకుంటున్నామో, అవి ఎప్పుడైతే రేట్లు పెరుగుతాయో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది కదా. ఈ ప్రైస్ పెరగడం వల్ల ఇంకా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా నెగటివ్ కాన్సిక్వెన్సెస్కే దారితీస్తున్నాయి అన్నమాట. ఇది ప్రస్తుత పరిస్థితిలో జరుగుతున్నటువంటి నిజం. సో మరి ఇండియా, భారత్ ఎందుకు మీడియేట్ కంట్రోల్ తీసుకోవట్లేదు? అంటే మీడియేషన్ అనేది లీడ్ ఎందుకు తీసుకోవట్లేదు ఇండియా? ఇది మన భారతదేశం తాలూకా గొప్పతనం ఏంటంటే, మనం ఎవరి మీద ఫోర్స్డ్గా వెళ్ళే నైజం కాదు ఒకటి. 2, వెయిట్ అండ్ వాచ్ పాలసీ మనది. 3, అసలు ఇది ఇటువంటి పరిస్థితుల్లో యాక్చువల్లీ వీఆర్ ఆల్సో డిపెండింగ్ ఆన్ సెవరల్ కంట్రీస్ కదా. ఒక సైడ్ మనం తీసుకోవడానికి అవకాశం లేదు. మనకి ఈవెన్ చైనా కావాలి, రష్యా కావాలి, ఇరాన్ కావాలి, యుఎస్ కావాలి, బికాజ్ ఇండియన్స్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్, ఇండియన్ బిజినెస్ ఈజ్ స్ప్రెడ్ అక్రాస్, ఇండియన్ ఇంపోర్ట్స్
సారీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ టు వేరియస్ కంట్రీస్. ఉమ్, సో ఇది స్ప్రెడ్ అయి ఉంది. ఇది ఒక రెండు కంట్రీస్ మధ్య అనుకోండి, ఒక పరిష్కారం తెచ్చుకోవడం చాలా ఈజీ. ఉమ్, అంటే నయానో భయానో ఏదో రకంగా చేయొచ్చు. ఇక్కడ Correct. అలా కాదు కదా, చాలా విషయాలతో ముడిపడి ఉంది. సో ఇది అంత ఈజీగా అయితే మాత్రం ఉండేది కాదు. చాలా ఇది క్లిష్టమైన సమస్య, సంక్లిష్టమైనటువంటి సమస్య. దీనిని కాస్త టైం చిక్కులు అనుకోవచ్చా? అనుకోవచ్చు. చిక్కులు, రకరకాల చిక్కుల్లో ఉన్నాం మనం. ఆల్రెడీ చాలా కష్టాలు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పాలసీస్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అందుకు అంత అగ్రెసివ్గా లేదు, అంటే ఉండటం లేదు అని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే. ఇండియా ఈజ్ ఎస్ సార్. వెయిటింగ్ అండ్ వాచింగ్ మోడ్లో ఉంది అనిపిస్తుంది. సో ఇండియన్ డిప్లొమసీ చూస్తే అసలు ఎక్కడ తప్పు పట్టొచ్చు మన డిప్లొమసీని? అదే మనం ఏంటంటే యాక్షన్ కనపడకపోయేసరికి జనాలు చాలా ప్యానిక్ అవుతారు. ఏంటి మనకి ఇంత పవర్ ఉంది, పాపులేషన్ ఉన్నారు, మనం అన్నిట్లోనూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్నాం, మనకేం తక్కువ, అగ్రెసివ్గా ఉండొచ్చు కదా, రకరకాల భావజాలం ఏముంది ఈ రోజుల్లో. ఈ న్యూస్ స్ప్రెడ్ అవడం వల్ల, ఈ రకరకాల ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి మాట్లాడడం వల్ల చాలామంది ఏంటంటే రియాలిటీ కన్నా ఈ ఎస్కలేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లం అనమాట. గ్యాస్ అంటే సిలిండర్ కోసం ఆ క్యూస్ రీల్స్ వైరల్ అవుతున్నాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అది చూసి అవుతున్నారు. ఎందుకంటే రియాలిటీ కన్నా ఈ ఆర్టిఫిషియాలిటీ బాగా డామినేట్ చేస్తుంది. అంటే ఊహించుకుంటున్నారు, ఊహించుకొని ఇంకా అహో అదిగో పులి అంటే ఇదిగో తోక, అక్కడ అగో నౌకొచ్చిందంటే ఇంకా మా వరకు రాలేదు కదా. ఇదేంటంటే రకరకాల ఛాలెంజెస్ ఇవి. అంటే లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉంటాయి, ప్రైస్ ఇష్యూస్ ఉంటాయి, అలాగే ప్రయారిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరు ముందుకు వచ్చి చెప్పేసి అంటే ఒక వ్యక్తి చేతిలో లేదు కదా. ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఒక వ్యక్తి లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ చేసేది కాదు. ఇది ఒక వ్యవస్థ. వ్యవస్థ అన్నప్పుడు వ్యవస్థకు ఒక రకమైన కాంటెక్స్చువల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది ఇంపార్టెంట్ అనమాట మనకి. మన సొసైటల్ ఇంటెలిజెన్స్, మన కాంటెక్స్చువల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. సో భారత్ ఇంప్లికేషన్ విషయానికి వస్తే సార్, వాట్ వీ హ్యావ్ ఇక్కడ మనం ఏమీ డిక్టేట్ చేసే పరిస్థితిలో అయితే లేము. వీఆర్ ఆల్సో డిపెండింగ్ ఆన్ సెవరల్ కంట్రీస్ ఫర్ సెవరల్ థింగ్స్. మనం ఏమైనా మనకేంటంటే మ్యాన్ పవర్ ఉంది, అలాగే కొన్ని చోట్ల మనకి స్ట్రెంగ్త్ ఉంది. లైక్ సమ్ ఆక్వా ప్రోడక్ట్స్ కానీ, అంటే కొన్నిట్లో మాత్రమే. బట్ మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ ఉంది. దానివల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు సే స్ట్రాంగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే. అందుకే నేను అనుకుంటున్నాను, దేశం అంటే ఇండియా ఈజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్ పాలసీ ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది. ఓకే. సో సాయి ప్రసాద్ సార్ జాయిన్ అయ్యారు. నమస్తే సార్. నమస్తే. నమస్కారం అండి సాయి ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. చాలా సంతోషం. అనాలిసిస్ చూసాం సార్, యాజ్ ఇట్ ఈస్ గా. సో అసలు అంటే ఇంచుమించు దాదాపు జరిగాయి సార్. సో ఒక్కసారి దాని గురించి ఫర్ క్విక్ అప్డేట్. యాక్చువల్లీ మనం ఇంతకుముందు చేసిన దానికి ఫాలో అప్ గా ఇఫ్ యూ హ్యావ్ టు సీ ద అప్డేట్, ప్రైమరీలీ ఈ ఐ థింక్ పీస్ టాక్స్ గాట్ బ్రోకెన్. ఓకే, ఒక రెండు ఇష్యూస్ దగ్గర దే గాట్ స్టక్. వన్ ఈజ్ హూ కంట్రోల్స్ హార్మోజ్ స్ట్రైట్, హార్మోజ్ స్ట్రైట్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు. రెండోది ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ అంటే ప్రాసెస్డ్ యురేనియం, వీళ్ళు అమెరికన్స్ దే ఆర్ డిమాండింగ్ ఫర్ దాట్, దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి అని. దానికి ఇరాన్ నెవర్ అగ్రీడ్ యాక్చువల్లీ. దట్ ఈస్ వన్ థింగ్. ఈ లోపల ఫ్లిప్ ఫ్లాప్స్ లైక్ ట్రంప్ హార్మోజ్ కంట్రోల్లోకి వచ్చిందని, హార్మోజ్ ఓపెన్ చేసామని, ఫ్రీ అయిపోయిందని రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. But the bottom line, if you see, there are three major issues we have to understand. Few, what we see in optics, మనకు ఏం కనపడుతుంది అక్కడ. Few things which are not there in optics, మనకేం కనపడలేదు, కనపడకుండా ఉన్న ఎజెండా ఏంటి. ఫస్ట్ లెట్ us అనలైజ్ ద ఆప్టిక్స్. ఆప్టిక్స్ చూసుకుంటే మనకి ట్రంప్ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఒక 1 week బ్యాక్
హార్మోస్ స్ట్రైట్ మొత్తము కంట్రోల్లోకి వచ్చింది, ఇరాన్ హెస్ ఓపెన్డ్ అప్ ద హార్మోస్ స్ట్రైట్ అండ్ నౌ వెజల్స్ ఆర్ ఫ్లోయింగ్ అని. కానీ యాక్చువల్గా అది రియాలిటీ కాదు. రీజన్ ఏంటంటే యాక్చువల్గా అమెరికన్ వెజల్స్, మనం లాస్ట్ పాడ్కాస్ట్లో కూడా అనుకున్నాము, అమెరికన్ వెజల్స్ యాక్చువల్గా హార్మోస్ స్ట్రైట్ వాటర్లోకి ఎంటర్ కూడా కాలేదు. ఓకే, మోస్ట్లీ అవి ఇంటర్నేషనల్ వాటర్స్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లోనే అక్కడే ఉండిపోయాయి. అక్కడ నుంచి నౌ దే మూవ్ టువర్డ్స్ డిగో గార్షియా. ఇప్పుడు డిగో గార్షియాకి వెళ్ళిపోయినాయి. డిగో గార్షియా అంటే ఇరాన్ నుంచి 4000 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఓకే, ఇండియన్ ఓషన్లో. పాయింట్ నెంబర్ 2, ఆప్టిక్స్. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇంట్రెస్టింగ్లీ, సర్ప్రైజింగ్లీ రాదర్, లెబనాన్కి ఇజ్రాయెల్కి ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి వచ్చి వాళ్ళు వాషింగ్టన్లో దే గాన్ ఫర్ 10 days సీజ్ ఫైర్. సో లెబనాన్ మీద జరుగుతున్న బాంబింగ్ టెంపరీగా ఆగింది. సరే, దీని ఇంప్లికేషన్ ఏంటి తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఇది వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఇన్ ఆప్టిక్స్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆప్టిక్స్లో, ఓకే, నిన్న ఇరాన్ యాక్చువల్గా 3 days బ్యాక్ వన్ ఆఫ్ ద ఇరానియన్ ఆయిల్ వెజల్స్ వాస్ క్యాప్చర్డ్ బై అమెరికన్ మిలిటరీ వాళ్ళు పట్టుకున్నారు. సో దీనికి ఇరాన్ వాళ్ళు చేసిన క్లెయిమ్ ఏంటంటే అమెరికా వాజ్ డూయింగ్ పైరసీ. పైరసీ అంటే ఏంటి? సముద్రంలో దొంగతనం చేయటం. అంటే ఇరాన్ ఆయిల్ షిప్ వెళ్తుంటే అమెరికా వాళ్ళు దీన్ని పట్టుకొని ఆయిల్ దొంగతనం చేశారు అని చెప్పి దే బ్లేమ్డ్ అమెరికా యాజ్ అ పైరసీ. ఓకే, because of the technological advancements. Yes. సో దిస్ ఆర్ రియల్ షాకింగ్ అన్నమాట. సో దీన్ని ప్రిమైస్ గా చూపించి ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే దే డోంట్ వాంట్ టు కమ్ ఫర్ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ అని చెప్పి దే అబ్స్టైన్ ఫ్రమ్ ద టాక్స్. ఓకే, సో ఇప్పుడు అమెరికా వాళ్ళు దే టీమ్ ల్యాండెడ్ ఇన్ ఇస్లామాబాద్. వాళ్ళు బట్ ఇరానియన్ టీమ్ వెళ్ళలేదు. సో ఇది పాయింట్ నెంబర్ 3. అయితే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఆప్టిక్స్. బిహైండ్ ద సీన్ ఏముంది మీరు ఎంతసేపు చూడండి. ట్రంప్ మాట్లాడేది ఆయిల్ ట్రేడ్ ఓపెన్ చేయండి, లేదా హార్మోస్ ఇది ఓపెన్ చేయండి, లేదా ఇంకా ఈ సీజ్ ఫైర్ లో వాళ్ళు చేసే డిమాండ్స్ అన్ని కూడా బిజినెస్ రిలేటెడ్ డిమాండ్స్, ట్రేడ్ రిలేటెడ్ డిమాండ్స్. దే ఆర్ నాట్ రియలీ పీస్ రిలేటెడ్ డిమాండ్స్. కరెక్ట్. నాకు తెలిసి నాకు ఏమర్థం అవుతుందంటే ట్రంప్ కి ఈ వార్ ని ఆపాలని లేదు. ఈజ్ నాట్ ఫర్ ద పీస్ ఆఫ్ ద రీజన్ పర్మనెంట్ పీస్ కోసం ఈజ్ నాట్ ట్రైయింగ్. ఎందుకు ట్రై చేయట్లేదు అంటే దట్ ఇస్ ద రీజన్ అమ్మా. ఐ మీన్ దిస్ వాట్ వీ కెన్ అనలైజ్. ఐ మీన్ దిస్ ప్యూర్లీ అవర్ అనాలిసిస్ యాక్చువల్లీ. అసలు అంటే సార్ పీస్ గా ఉంటేనే ఏదైనా అచీవ్ చేయగలం కదా. హౌ కెన్ హీ థింక్ లైక్ దట్? అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మన అజెండా కమ్స్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ దెన్ ద గ్లోబల్ గుడ్నెస్. అంటే ఇప్పుడు ట్రంప్ ఎజెండా ఏంటి? ట్రంప్ నెతన్యాహు అజెండానే ట్రంప్ ఎజెండా. ఓకే, ట్రంప్ సాధించడం. ట్రంప్ ఉన్న ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ట్రంప్ కి నవంబర్లో. సో అక్కడ అమెరికాలో జూయిష్ లాబీ, ఎస్పెషలీ జూయిష్ ఫైనాన్స్ లాబీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఆల్మోస్ట్ అన్ని కన్సల్టింగ్ కంపెనీస్, బ్యాంక్స్ మోస్ట్లీ హెల్డ్ బై జూయిష్. ఎస్ సార్, ట్రూ. సో వాళ్ళు అక్కడ ఈ జూయిష్ లాబీ ఏంటంటే వాళ్ళు ట్రెడిషనల్ గా రిపబ్లికన్స్ కి సపోర్ట్ చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు అమెరికన్ జూయిష్ సపోర్ట్ రిపబ్లికన్స్ కావాలి అంటే ట్రంప్ పార్టీ కావాలి. ట్రంప్ పార్టీ కావాలి అని అంటే అమెరికా ప్రో ఇజ్రాయెల్ గా ఉండాలి. ప్రో ఇజ్రాయెల్ గా ఉండాలంటే నెతన్యాహు ఏది చెప్తే చేయాలి. దిస్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో నెతన్యాహు ఇష్యూ ప్రాబ్లం ఏంటి? నెతన్యాహు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, డ్యూ ఉన్నాయి. ఒకవేళ నెతన్యాహు కనుక ఓడిపోతే నెతన్యాహు మీద చాలా భయంకరమైన కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. స్ట్రైట్ గా జైలుకి వెళ్ళాలి. సో ఇప్పుడు నెతన్యాహు అబ్జెక్టివ్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఏదో రకంగా ఏదో దేశంతో వార్ చేస్తూ ఉండాలి, టు కీప్ ఎవ్రీవన్ బిజీ. సో అందుకోసమని నెతన్యాహుకి వార్ అవసరం. ట్రంప్ వార్ కంటిన్యూ చేస్తాడు. అందుకనే ట్రంప్ ఎక్కడ పర్మనెంట్ పీస్ గురించి మాట్లాడట్లేదు. ట్రేడ్ గురించి మాట్లాడతాడు, ఆయిల్ గురించి మాట్లాడతాడు, లేదా బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడతాడు, బెజల్స్ గురించి మాట్లాడతాడు. కానీ
ఎక్కడ పర్మనెంట్ పీస్ గురించి మాట్లాడట్లేదు. No, only ఇది goal is behind business. that. సో యా గ్రో హిజ్ బిజినెస్ అని చూసుకున్న ఎస్ఎస్ ప్రసాద్ సార్, కానీ సామాన్య ప్రజలు కానివ్వండి, ఇతర దేశాలు అంటే దేశమే నాశనం అవుతుంది కదా. సో అవును. వాట్ అబౌట్ వేర్ ఇస్ ద పీస్ టాక్స్ అంటే శాంతి చర్చలు కానీ యుఎన్ఓ కానీ ఎక్కడ వెళ్ళిపోయాయి? వేర్ ఆర్ ద లీడర్స్? UNO has become namesake. అదే కాదు సార్, అప్పుడు ముదురోని తీసుకెళ్ళినప్పుడు ఏ కంట్రీ ఆపగలిగింది? ఎవరు మాట్లాడినా ఎవరు విన్నారు? ఎవరైనా చాలా మీడియాలో చాలా న్యూస్ వచ్చాయి, చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడారు. అసలు ఎవరు దానికి ఆపగలిగారు? ఎవరు ఆపే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాడు బియాండ్ దిస్ కంట్రీ ఈజ్ బియాండ్ ఆల్ ఆఫ్ దెమ్. They have power in terms of money, power in terms of arms, power in terms of control. చాలా వరకు స్ట్రాంగ్గా ఉన్నారు. దానికి చెక్ పెట్టడానికి ఇరాన్ కొత్త ఆయుషం ఇంతకుముందు సాయిప్రసాద్ గారు చెప్పారు, డాలర్ డామినేషన్ తగ్గిస్తే మిగతా దేశాలు కంటే రీజనల్ కరెన్సీ కానీ స్ట్రాంగ్ అయితే అది ద బెస్ట్ సొల్యూషన్ టు కంట్రోల్ దిస్ కైండ్ ఆఫ్ సుప్రమసీ అని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. సో కొరియా Actually, one minute. Okay. See, UN ఇలాంటిది they have become namesake organizations. ఇవన్నీ I'll tell you what. UN కానీ లేదా what you call వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ, see what happens, ప్రపంచంలో ఎవరు డామినెంట్ గా ఉంటే దే క్రియేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దేర్ ఫేవర్. సో అమెరికన్ అంటే what you call కోల్డ్ వార్ ఎరాలో అమెరికన్ డామినెన్స్ ఉన్నప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్రియేట్ చేశారు. ఓకే. సో వాళ్ళు బేసికల్ అఫ్ కోర్స్ UN వాస్ క్రియేటెడ్ మచ్ బిఫోర్ దాట్, బట్ దాంట్లో ఏమైంది, స్లోగా అక్కడ అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువయ్యి, అమెరికన్ డామినెన్స్ ఎక్కువయ్యి, అమెరికన్ పాలసీస్ UN పాలసీస్ అయ్యి చాలా కాలం. అదే కంట్రోల్డ్ బై US మోస్ట్లీ. ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్ లో ఇప్పుడు ఏమైంది, అదర్ ప్యారలల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డెవలప్డ్. ఓకే. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ ఒక ప్యారలల్ ఇన్స్టిట్యూషన్, తర్వాత యురేషియా కోఆపరేటివ్ స్ట్రక్చర్ అదొక ఇన్స్టిట్యూషన్, రిక్స్ అని ఒక ఇన్స్టిట్యూషన్, ఇట్లా మల్టిపుల్ నౌ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా see now what is happening, all these institutions are working towards their own objectives. అంతేగాని వాళ్ళు ఇక్కడ ఏదో అమెరికాని డౌన్ చేయాలి లేదా ఇంకోళ్ళని డెవలప్ చేయాలని కాదు, కానీ ఎవ్రీబడి హస్ గాట్ దేర్ ఓన్ అజెండా. ఓకే. సో ఇప్పుడు డెఫినెట్ గా ఎక్కడ వార్ జరిగినా కూడా ప్రపంచంలో ఎవ్రీబడి గెట్స్ ఎఫెక్టెడ్. ఎగ్జాక్ట్లీ. అది ఇన్ఎవిడెంట్ అన్నమాట. ఐ మీన్ బికాస్ యూఆర్ లివింగ్ ఇన్ ఎ గ్లోబల్ విలేజ్. సో సార్ ముంబై పరిస్థితి చూసుకుంటే ఎలా ఉంది సార్? అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఎవరండి? కమ్ అగైన్, సారీ ఐ కుడ్ంట్ ఫాలో. ఎస్ఎస్ ప్రసాద్ సార్ చెప్పండి. ముంబై వాతావరణం ఎలా ఉంది సార్? సేమ్ అండి, ఇప్పుడు సాయి ప్రసాద్ గారు చెప్పినట్లు అసలు యాక్చువల్గా ఇరాన్కి యుఎస్ఏకి మధ్యలో లేదా యుఎస్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో ఉంది అనుకోవడానికి లేదు. అన్ని చోట్ల ఎఫెక్ట్ అయింది. కరెంట్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ప్రైసెస్ విపరీతంగా ఎస్కలేట్ అవుతున్నాయి. మార్కెట్స్ చాలా వాలటైల్గా ఉన్నాయి. అలాగే ఈ గ్లోబల్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ ఇండస్ట్రీ మొత్తం డిస్టర్బ్ అయింది. దీనివల్ల ఒకటి చమురు దిగుమతి ఖర్చులు పెరగడం, రూపాయిపై ఒత్తిడి, విదేశీ ఉద్యోగుల భద్రత సమస్యలు, వాణిజ్య వ్యయాలు పెరగడం, అలాగే వ్యూహాత్మక అవకాశాలు కూడా భారత్కి ఎదురవుతున్నాయి. అంటే వీఆర్ నాట్ ఇన్ సేఫ్ కండిషన్స్ రైట్ నౌ, బోత్ నో ఎకనామిక్ సేఫ్టీ నార్ ఫిజికల్ సేఫ్టీ. వీ డు నాట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సి ఎకనామికల్గా వీక్ అయినప్పుడు మొత్తం వీక్ అవుతాం, అందులో డౌట్ లేదు. Because economic power is more important. Even why do we talk about empowerment of people, empowerment of societies, not just socially. The economic empowerment also is important kada. దేశం తాలూకా అభివృద్ధి ఎకానమీ బట్టే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఎకానమీ హ్యాస్ బికమ్ పొలిటికల్ ఎకానమీ. సో ఎక్కడో ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ తాలూకా ఇంపాక్ట్ వేరే చోట కనపడుతుంది. ఇది చాలా అన్సర్టైన్ కండిషన్స్ ప్రివేల్ అవుతున్నాయి, ఇంకా అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇది ఎక్కడ ముగింపు అన్నది, ఎప్పుడు ఎలా జరుగుతుందో అన్నది ఇంకా స్తబ్దతగానే ఉంది. మనం ఒక కంక్లూజన్కి రాలేము. ఓకే. సో ప్రసాద్ గారు యాక్చువల్ గా
economy is always political అండి. Yeah. Okay, Yeah. this theory was drawn down by మన అందరం అడ్మైర్ చేసే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనే దీన్ని క్లియర్ గా రాశారు. ఓకే, రాజకీయ ఆర్థిక శాస్త్రం. ఓకే, Political economy. Yeah. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను నిన్న ఐ వాజ్ రీడింగ్ వన్ జేపీ మోర్గన్ చేజ్ రిపోర్ట్ అనమాట, ఎకానమీ రిపోర్ట్ యాక్చువల్ గా. దాంట్లో క్లియర్ గా వాళ్ళు రాసింది ఏంటంటే, ఈ వార్ కనుక